ఈ వర్ధంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి మనన్న వెంకటేశ్వర గారికి, సీనన్న గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి కుల సంఘాల నాయకులు దుర్గన్న గారికి మరియు అందరికీ పేరు పేరున నా ఉద్యమాది వందనాలు. ఇటువంటి మహానీయుల వర్ధంతి జయంతులను చాలా జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈయన ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఒక దళిత బిడ్డడని చాలా కుల వివక్షత పైన చాలా గురి కావడం జరిగింది. అతడు చదువుకునేటప్పుడు అతన్ని మన అగ్రకులాలంతా ఒక దగ్గర కూర్చోబెట్టుండే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒక దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్తుండే. కనీసం నీళ్లు తాగడానికి కూడా నీళ్లు తాగుతుంటే కూడా అప్పుడు 600 కుండలు ఉంటుండే. కుండలు ముంచుకుని డైరెక్ట్ ఇలా తాగుతుంటే అప్పుడు ఉన్నటువంటి అగ్రకులాలు ఏం చేస్తుందంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నీళ్లు తాగలేకుండా నీళ్ళు తాగితే కుల వివక్షత ఏంది అంతరానితనం అనేది అంటుతుందని ఏ మనిషిని పోసినా కానీ భారతదేశ చరిత్రలో కానీ ఏ ప్రపంచంలో కానీ ఏ మనిషిని పోసినా కానీ రక్తమే వస్తుంది కానీ లేకపోతే ఇంకేమైనా వస్తుందా ఏమైనా ముట్టుకుంటే ఏమైనా అవుతుందా అని కూడా ఆ రోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు చాలా పోరాట స్ఫూర్తి చేయడం వల్లనే ఇలా మనము ఇవాళ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంబంధించిన రాజ్యాంగం ప్రకారంగా మాట్లాడగలుగుతున్నాము. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఆర్టికల్ 3 ప్రకారంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. మన ఓట్లతో ఇలా పిడికిలి మంది ఉన్నటువంటి అగ్రకుల నాయకులు ఇలా రాజ్యం వెళ్ళడం జరుగుతుంది. మనము సుమారుగా మన 90% ఉంటే మనం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళము. ఇవాళ రెడ్డి సామాజిక వర్గం సుమారుగా 12 లక్షలే ఉంటుంది. మన సమాజానికి ఇంత తెలియాలి. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పినంటే ఓటు అనే ఆయుధం ఉన్నది. ఓటును మర్చిపోయి మన వాళ్ళకి మనం ఓటు వేయకుండా అగ్రకులాలకి 1,02,000 జనాభా ఉన్నది ఇవాళ ముఖ్యమంత్రిని చేస్తున్నాము మనము. నేను అంటున్నా ఇవాళ ఏ పార్టీ కానీ ఇవాళ మన తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అగ్రకులాల పార్టీలను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ పార్టీ ఉన్న రోజు మన రాజ్యాధికారం కష్టతరం అవుతుంది. ఎందుకంటే ఇలా మేము కూడా సుమారుగా 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఎంతో అంత అనుభవం ఉండి తిరుగుతున్నాం. మేము కూడా 2009లో కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో కూడా మన బహుజనులు ఉద్యోగం చేయడం వల్ల ఇవాళ గతరెక్కడం జరిగింది. ఎవరైనా దిగ్గులు తెచ్చిపోయినా ఎవరైనా రాళ్ళు తెచ్చిపోయినా ఇవాళ ఒకటి నా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నా ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇలా రాజ్యాధికారం సాధించాలంటే ఒక బలమైన పార్టీ కూడా రావాలి. అంబేద్కర్ గారు ఏం చెప్పిండు ఆ రోజుల్లో